తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్ డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో వ్యాప్తంగా గురుకుల బడి అమ్మ ఒడి కార్యక్రమాన్ని సర్కారు చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోబానగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ల రంగారెడ్డి సందర్శించారు. కొత్తగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విద్యార్థులు కలిసి భోజనాన్ని చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ హాస్టళ్లను బలపెట్టే చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నల్లకంచ బాలికలు హాస్టల్లో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా తెలంగాణలో ఈ విధంగా అమలవుతుంది. దానికి మనం గర్వపడాలని తెలిపారు. కల్పించాలి, వాళ్ళకు అందేటువంటి ఆహారాన్ని క్వాలిటీగా అందించాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని దాదాపుగా 150% ఈరోజు రేట్లు పెంచి 500 కోట్ల రూపాయలు దాదాపు ప్రతి సంవత్సరానికి అడిషనల్ గా అయినా పర్వాలేదు ఖర్చు పెట్టైనా పేదింటి పిల్లలందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇది ఒక ఇబ్రాహీంపట్నమో లేకపోతే ఒక హైదరాబాద్ ఒక రంగారెడ్డి జిల్లాలో కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి హాస్టల్లో, ప్రతి కాలేజీలో ఉండేటువంటి హాస్టల్లో, స్కూల్లో ఉండే కాలేజీల్లో, అదే విధంగా ఎక్కడ హాస్టల్స్ ఉన్న అన్నిటికి కూడా అమ్మాయిలకు ఏదైతే ఇస్తున్నామో అవిటిని కూడా దాదాపు 100% పెంచినాం. భోజనంలో 40% పెంచినాం. అందుకే దాదాపుగా 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వానికి అడిషనల్ గా భారం పడ్డా మేము ఎక్కడ వెనకకు పోతలేం. ఈ కష్టాలన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి పాఠశాలల మీద పిల్లలకు అన్యాయం జరుగుతుందని మురళీ గారు భూపాలపల్లి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన పిల్లల భవిష్యత్తు బాగలేదని ఆ రోజు నిర్ణయం తీసుకొని రాజీనామా చేసిండు. ఆయననే పిల్లల యొక్క భవిష్యత్తు బాగు చేయడానికి మేము ఎడ్యుకేషన్ సొసైటీకి చైర్మన్ గా చేసినాం. మా ఆలోచన వేరు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలకు పాలన అందించడంలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అది చేయాలనేది మా రైతులు తమపై పెట్టుకున్న